ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఏ విధమైన పరిస్థితులు జరుగుతున్నాయి, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఒక అభద్రతా భావంగా దేశ ప్రజలు అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. మరి వీటికి సంబంధించి ఎందుకు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు అంటే మొన్న మొదటి 2 దశల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్లో ఏ విధంగా అయితే నిర్దాక్షిణ్యంగా ఓటర్లని తొలగించబడినారో ఈ విధంగా ఇప్పుడు అది చూస్తే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ విధంగా అయితే దొడ్డిదారిన అధికారంలోకి వస్తుంది చూసే ఉన్నాం. మరి అందులో భాగంగా ఇప్పుడు 16 రాష్ట్రాలకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి వీటికి సంబంధించి ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ యూజేసీ తరఫున పార్టీలకు అతీతంగా అందరూ ఉంటున్నాం. మరి ఇక్కడ ఏ పార్టీకి టార్గెట్ అనేది కాదు, ఏ విధంగా మాకు ఇండివిజువల్గా ఎవరి మీద వైరం అనేది లేదు. మరి ఇందులో భాగంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఏ విధంగా అయితే అభద్రతాభావంగా ఫీల్ అవుతున్నారు, దీన్ని నివృత్తం చేయాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా అనంతపురంలో నుంచి ఏ ఉద్యమమైనా కానీ అనంతపురం నుంచి మొదలవుతోంది. మరి ఇంతకు మునుపు ఎన్ఆర్సీ సిఏఏకి వ్యతిరేకంగా అదేవిధంగా హిజాబ్ అందరికి సంబంధించి అనంతపురంలో మీరు చూసే ఉన్నారు. మరి వీటిపైన ఒక వర్గానికి సంబంధించిన ఓట్లని ఖచ్చితంగా తీసేస్తాననే అభద్రతా భావం అది తీసేయాలా. మరి అదేవిధంగా మీరు చూస్తే స్టాటిస్టిక్స్ ఇందాక మా మిత్రులు చెప్పినట్టు మరి హిందువుల ఓట్లు కానీ కుల మతాలకు అతీతంగా వీళ్ళకి ఏవైతే వాళ్ళకి ఓట్లు రావని అనిపిస్తారో బిఎల్ఓ ద్వారానో ఇంకో ద్వారానో ఈ విధంగా చేస్తారనే అభద్రతా భావం ఉంది. దీనిపైన ఖచ్చితంగా జిల్లా అధికారులు అయితేమే రాష్ట్ర అధికారులు జాతీయ అధికారులు ప్రతి ఒక్కరు దీనిపైన రాజకీయ పార్టీ నాయకులు వీళ్ళు నివృత్తి చేయాలా. మరి అందులో భాగంగా అనంతపురం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనంతపురంలో పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. బక్రీద్ పండుగ తర్వాత ప్రతి ఒక్కరు వేలాదిగా ఖచ్చితంగా చేస్తున్నాం. మరి అదే విధంగా అనంతపురంలో ఇంత మునుపు ఎన్నడూ లేని విధంగా ఈ పాటికే ప్రతి ఒక్క మసీదుల్లో అయితే ఇంకో చోట మేము అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినాం. అందరికి మీడియా మిత్రులకు తెలిసిన విషయం ఇది ఏమంటే ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్కడైతే ఇండియన్ సిటిజన్ ఉన్నారో ఓట్ అనేది వాళ్ళ జన్మ హక్కు. వాళ్ళు రాబోయే కాలంలో మరి ఓట్ అనేది లేకపోతే ఆధార్ తీసేస్తారు, మరి వెల్ఫేర్ స్కీమ్స్ వెళ్ళిపోతాయనే భయంతో ఉన్నారు. దయచేసి దీనిపైన నివృత్తి చేసి నిష్పక్షపాతంగా ఇది చేయాలని చెప్పి మీకు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాను.